శ్రీమాత్రే నమః. అమ్మ ప్రపంచానికి స్వాగతం. మనము ఈరోజు సౌందర్య లహరి గురించి తెలుసుకుందామండి. ఇది సౌందర్య లహరి అనేది అమ్మ యొక్క అపురూప సౌందర్యాన్ని, కరుణను మరియు మహిమలను గురించి వర్ణిస్తూ ఈ పుస్తకాన్ని శంకరుల వారు రచించారండి. మనకి అమ్మ యొక్క సౌందర్యాన్ని, అమ్మ యొక్క కరుణ మనకి తెలియాలని చెప్తూ ఆయన ఈ శ్లోకాల్ని రాశారు. ఎంత బాగుంటాయి తెలుసు, చాలా బాగుంటాయండి ఇవేంటంటే దీనిని శంకరాచార్య రచించారని తెలుసుకున్నాం కదా. అలాగే సౌందర్యలహరి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అందాల ప్రవాహం అంటే సౌందర్య తరంగం అంటే అమ్మ యొక్క అందం ఎంత అద్భుతంగా ఉందో వివరిస్తూ శంకరుల వారు దీన్ని రచించారండి. ఇవి మొత్తం 100 శ్లోకాలు ఉంటాయి. వీటిని 2 భాగాలుగా వర్ణించారు. ఆనందలహరి అలాగే సౌందర్యలహరి. ఆనందలహరి ఏంటంటే అమ్మవారి ఆనందం, శక్తి. సౌందర్యలహరి అంటే అమ్మవారి శిరస్సుని పాదాల వరకు దివ్య స్వరూపం వర్ణిస్తూ శ్లోకాలండి. ఇవి మనం రోజు నేర్చుకుందామా? ఈరోజు ఏంటంటే సౌందర్యలహరి అంటే ఏంటి అని తెలియజేస్తూ ఈ చిన్న ఉపోద్ఘాతం అండి. రేపు నుంచి మనం ప్రతిరోజు ఒక శ్లోకము అలాగే దాని యొక్క అర్థం కూడా తెలుసుకొని తరిద్దాము. నాకు తోసినంత మా గురుగారి ద్వారా తెలుసుకుంది మీకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించానండి. మీ దయతో ఇలాగే ముందుకు సాగుతూ సౌందర్యలహరిని సంపూర్ణంగా నేర్చుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దామా? జయోస్తు. భూమోస్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాత పరాధానం త్వమేవ శరణం శివే.